Hello and welcome to IPL discussion and the discussion presented by Valeru Developers powered by My Doctor Pain Relief and the gift partner Vixi. సో ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగబోతోంది. సో మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఈ రెండు టీమ్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ విన్నింగ్ అనేది. సో మొత్తం ఎంత కసిగా వాళ్ళు ఆడబోతున్నారు, ఆల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వి హావ్ విత్ us our స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ అనలిస్ట్ సందీప్ గారు. హాయ్ సందీప్ గారు. సో అహ్మదాబాద్ స్టేడియం గుజరాత్ టైటన్స్ ఎంత వరకు వాళ్ళకి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే అవసరం అంటే ఒక క్లోజ్ గేమ్ ఓడిపోయారు వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళి జస్ట్ 4 runs తేడాతో ఆ గేమ్ అనేది ఓడిపోయారు. లాస్ట్ బాల్ దాకా ఆ గేమ్ వెళ్ళింది. ఆ బాల్ 4కి వెళ్ళిపోయి అంటే సూపర్ ఓవర్ 6కి వెళ్ళి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళు. సో అక్కడ నుంచి ఓడిపోయారు కాబట్టి హోమ్ గ్రౌండ్ లో ఆడడం అనేది కాస్త ఊరట ఉంటుంది. ఓకే ఫైన్, కంట్రోలబుల్స్ మన చేతిలో ఉన్నాయి, కాస్త వరకు ఫ్యాన్స్ మనం వెంటూ ఉంటారు. ఓకే ఫైన్, ఇక్కడ గెలుద్దామని కొంచెం ఒక కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఒక బిలీఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ హోమ్. క్లోజ్ ఎన్కౌంటర్ అయిపోయింది మ్యాచ్ అయిన తర్వాత, ఎప్పుడన్నా కూడా హోమ్ గ్రౌండ్ లో ఆడడం అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ మీరు ఇప్పుడు అన్నట్టు ఆ క్లోజ్ మార్జిన్ కి వచ్చి ఓడిపోవడం అనేది చాలా వరకు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టింది అని అయితే అనిపిస్తుంది. సో ఆర్సీబీకి ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది? బికాస్ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ విన్ అయింది కాబట్టి. ఆర్సీబీ కన్విన్సింగ్ విక్టరీ అండి, వాళ్ళు 36-35 పరుగులతో గెలిచారు. వాళ్ళకి డెఫినెట్లీ కన్విన్సింగ్ విక్టరీ. సో వాళ్ళు డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ కున్న ఒక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేజింగ్ లో కానీ బౌలింగ్ లో బాగా బ్యాటింగ్ లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని మీద వర్క్ చేద్దాం, దాని మీద ఇంకో కొంచెం ప్రెషర్ పెడదాం అండ్ దాన్ని ఆ వీక్ పాయింట్ క్యాపిటలైజ్ చేసుకుందాం అనే ఆలోచనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగుతారు. ఓకే, బట్ అంటే సందీప్ గారు, గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వస్తే మొత్తం కూడా ప్రతి మ్యాచ్ ఆడిన ప్రతి మ్యాచ్ కూడా గెలుస్తారు అన్న ఒక నమ్మకం ఉంటూ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు లూజ్ అవుతూ వస్తున్నారు. అవుట్ ఆఫ్ 9-4 గెలిచారు. సో అంటే ఏంటి రీజన్స్ అంటే ఏం చెప్తారు? కొన్ని క్లోజ్ మ్యాచెస్ గెలిచారండి. మీరు ముంబై అగేన్స్ట్ మ్యాచ్ క్లోజ్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ అగేన్స్ట్ మ్యాచ్ క్లోజ్ మ్యాచ్, రాజస్థాన్ రాయల్స్ అగేన్స్ట్ మ్యాచ్ క్లోజ్ మ్యాచ్, పంజాబ్ తో సరే క్లోజ్ మ్యాచ్ కాదనకపోయినా రబాడా ఓవర్లో 20 పరుగులు రాకుండా ఉంటే అది కూడా లాస్ట్ బాల్ దాకా వెళ్ళేది, అది క్లోజ్ మ్యాచ్. వాళ్ళు గెలిచిన 4 క్లోజ్ మ్యాచ్లు. వాళ్ళు ఓడిపోయినవి దాంట్లో పంజాబ్ తో ఓడిపోయింది ఒక క్లోజ్ మ్యాచ్, లాస్ట్ బాల్ ఓడిపోయారు. తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ లో జరిగింది ఆ మ్యాచ్. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీతో ఓడిపోయింది ఒక క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు. చెన్నైతో మాత్రం ఒక భారీ లాస్ అనేది వాళ్ళు చూశారు. డీసీతో ఒక మ్యాచ్ మళ్ళీ ఒక భారీ లాస్ అనేది చూశారు వాళ్ళు. సో వాళ్ళు గెలిచినవి క్లోజ్ గా గెలిచారు, ఓడిపోయిన దాంట్లో 2-3 కొంచెం పెద్ద మార్జిన్ తో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో అంటే ఆ పెద్ద మార్జిన్ తో ఓడిపోవడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమన్నా, వాటిని ఏమైనా ఓవర్కమ్ చేసే అవకాశం ఉందా? మిస్టేక్స్ బ్యాటింగ్ లేదండి వాళ్ళ దగ్గర. ఒకవేళ శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయ్యాడు అంటే రషీద్ ఖాన్ దాకా, మిల్లర్ అండ్ రషీద్ ఖాన్ దాకా వాళ్ళ దగ్గర సరైన రీతిలో బ్యాటింగ్ లేదు. ఇండియన్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద టాప్ ఆర్డర్ తక్కువగా ఉంటున్నాయి. సాయి సుదర్శన్ బాగా ఆడుతున్నాడు, కానీ అతను ఒక మ్యాచ్ లో ఫాస్ట్ గా ఆడతాడు, ఒక మ్యాచ్ లో స్లోగా ఆడతాడు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ గిల్ కూడా ఈ యొక్క సిరీస్ లో సూపర్ గా రాణించిన మ్యాచ్ అంటే ఒకటే అని చెప్పుకోవాలి. మిగతా ఏ మ్యాచ్ లో కూడా అంత లెవెల్లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడని చెప్పుకోవడానికి కూడా లేదు. సో గిల్ దగ్గర నుంచి సాహా దగ్గర నుంచి అంత కాంట్రిబ్యూషన్స్ రాలేదు. సాయి సుదర్శన్ పోరాటం చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మిల్లర్ 2-3 మ్యాచ్లు ఇంజరీ కారణంగా ఆడలేదు. మన లాస్ట్ మ్యాచ్ లో 50 కొట్టాడు. రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నాడు. సో టాప్ ఆర్డర్ అనేది ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళకి, లేదంటే ఇబ్బంది కలుగుతుంది. అంటే కాంట్రిబ్యూట్ చేయాలి, ఓకే, బట్ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? బికాస్ ఫర్దర్ మ్యాచెస్ అన్ని కూడా చాలా కీలకం కాబట్టి. వాళ్ళు అజ్మత్ ఒమర్జా అని చెప్పేసి ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. అతను బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు అనే ఆలోచనలో. బౌలింగ్ వరకు అతను మంచిగానే రిజల్ట్స్ అందిస్తున్నాడు, కానీ బ్యాటింగ్ లో అంతగా రిజల్ట్ అందివ్వలేదు. నూర్ అహ్మద్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్. అతను రషీద్ ఖాన్ అండ్ అలాగే ఒమర్జా ఆడుతున్నప్పుడు మీకు మిల్లర్ రూపంలో ఒకే ఒక బ్యాటింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తాం. అలా కాకుండా వాళ్ళు నూర్ అహ్మద్ కాకుండా సాయి కిషోర్ మీద నమ్మకం పెట్టి ఇంకొక బౌలర్ని కనుక వాళ్ళు తెచ్చుకుంటే, ఇండియన్ బౌలరే కావచ్చు లేదా ఫారెన్ బౌలరే కావచ్చు, ప్రిఫరబుల్ అండ్ ఇండియన్ బౌలర్, అప్పుడు వాళ్ళకి బ్యాటింగ్ లో కేన్ విలియమ్సన్ లేదా మాథ్యూ వేడ్నో తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్క్వాడ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఊరట ఉంటుంది. సాహా అండ్ గిల్ ఇద్దరు కూడా కొంచెం ఫాస్ట్ గా ఆడే ప్రయత్నం చేయొచ్చు. వికెట్లు అటు ఇటు అయినా కేన్ విలియమ్సన్ ఉన్నాడని చెప్పేసి ఒక ధీమా ఉంటుంది. స్లోవర్ ట్రాక్ లాంటిది వచ్చిందంటే, పైగా ఇప్పుడు మధ్యాహ్నం మ్యాచ్, సో డెఫినెట్లీ కొంచెం ట్రాక్ స్లో అయ్యే అవకాశాలు అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వికెట్ మీద కేన్ విలియమ్సన్ ఉన్నా కూడా బాగా వెళ్ళిపోతుంది, వేడ్ ఉన్నా కూడా బాగా వెళ్ళిపోతుంది. ఎక్కడొక్కడ వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవాలి. షారుఖ్ ఖాన్ తీసుకొచ్చారు, అతను పర్ఫామ్ చేయాలి. అభినవ్ మనోహర్ అతను పర్ఫామ్ చేయాలి. తన విజయ్ శంకర్ అతను పర్ఫామ్ చేయాలి. అభినవ్ మనోహర్ 2 మ్యాచ్లు ఆడి పక్కన కూర్చోబెట్టారు. షారుఖ్ ఖాన్ 6-4 కొట్టగలడు. ఆ పంజాబ్ అగేన్స్ట్ మ్యాచ్ లో షారుఖ్ ఖాన్ బాగా ఆడాడు, రబాడాన్ బాగా ఆడాడు. సో అలా అతను ఒక 10 balls 15 balls కే పరిమితం అయిపోతున్నాడు అతను కూడా. సో ఇనిషియల్ గా బాగా బ్యాటింగ్ చేయగలిగే ఒక ప్లేయర్ వస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగా మధ్యాహ్నం మ్యాచ్, డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఎండలు ఘోరంగా మండిపోతున్నాయి. సో ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది రన్స్ విషయంలో కానివ్వండి?
అంటే పిచ్ స్లో అవుతుందండి ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే. ఆ ఎండ బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు పిచ్ విల్ డెఫినెట్లీ గెట్ స్లో. ఓకే. సో అది మ్యాచ్ వెళ్తున్న కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం పూట బ్యాటింగ్ చేసే వాళ్ళకి స్లోనెస్ ఆఫ్ ద వికెట్ చూస్తారు. ఒకటే ఏంటంటే టెంపరేచర్ అనేది సాలిడ్ గా డ్రాప్ అయింది. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం, మధ్యాహ్నం పూట 40 ఎంత ఉంటుంది, బట్ ఒకసారి 7:38 ఇట్లా అయిపోయిందంటే అది 27కి 28కి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది 12 డిఫరెన్స్ ఉంది, దాంతో డ్యూ బాగా వస్తుంది. చెన్నైలో కూడా అలాంటి డ్యూ బాగా వస్తుంది. సో ఇక్కడ అలాంటి డిఫరెన్స్ ఉందంటే పిచ్ విల్ గెట్ ఫాస్ట్. అలా డిఫరెన్స్ లేకుండా ఉందంటే పిచ్ స్లోగానే ఉంటుంది. మరి టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకునే అవకాశం ఉంది, ఏది బెనిఫిషియల్? ఐ థింక్ గుజరాత్ షుడ్ చేజ్ అండి. వాళ్ళ స్ట్రెంగ్త్ ఈజ్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఏం టార్గెట్ ఉందో దానికి తగ్గట్టుగా ఆడడం. బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బౌలింగ్. వాళ్ళు టార్గెట్ చేజ్ చేయడం, ప్రాపర్ బ్యాటింగ్, వాళ్ళు టార్గెట్ చేజ్ చేయడాన్ని వాళ్ళకి అది బెనిఫిషియల్ కూడా అనిపించవచ్చు. ఆల్దో వాళ్ళు ఒకటి డిఫెండ్ చేసుకుంటూ గెలిచిన, బట్ వాళ్ళు పంజాబ్ మీద గెలిచిన మ్యాచ్ కానీ, ఆర్ఆర్ మీద గెలిచిన మ్యాచ్ కానీ, లేదా ఎస్ఆర్హెచ్ మీద గెలిచిన మ్యాచ్ కానీ వాళ్ళు చేజ్ చేస్తూ గెలిచారు. సో వాళ్ళకి చేజింగే కరెక్ట్. ఆర్సీబీ కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేయాలి. ఆర్సీబీ అసలు గుజరాత్ టైటన్స్ తో ముందే ఒక ఒప్పందం కుదిరించుకోవాలి. టాస్ అనేది లైట్ తీసుకుందాం, మీరు టాస్ గెలిస్తే మీరు ఫీల్డింగ్ అనండి, మేము టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ అంటాం, మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని ఒక ఒప్పందం కుదిరించుకోవాలి. ఓకే. సో అంటే సందీప్ గారు డే మ్యాచ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమ్మర్ సీజన్ లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫీల్డింగ్ ఏమన్నా ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అండి. అంత ఎండలో ఎవరు ఫీల్డింగ్ చేస్తుంది, ఎవరు ఇష్టపడ్డ ఫీల్డింగ్ చేయడానికి ఎగ్జాస్ట్ అయిపోతారు. అండ్ అటువంటి సమయంలో ఒక బౌలర్ ఫస్ట్ ఓవర్ లో మీరు కనుక 20 పరుగులు కొట్టారనుకోండి, అతను అక్కడ ఉండడానికే ఇష్టపడ్డు. మైండే కొంచెం ఎలా ఉంటుంది, దానికి తోడు ఎండ ఇదంతా వచ్చేసరికి బాగా ఇబ్బంది అవుతుంది. సో కమ్ బ్యాక్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్. బట్ అగైన్ గుజరాత్ ఆర్ అ బెటర్ టీమ్ చేసింగ్. సో అందుకే వాళ్ళు చేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు కాబట్టి దాన్ని చేంజ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఆర్సీబీ టీం విషయానికి వస్తే అంటే ఏంటో అర్థం కాదు కానీ ప్రతిసారి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోనే దిగుతారు బరిలోకి. బట్ ఇప్పుడు కూడా అలాంటి పేల ప్రదర్శన మనం చూస్తూ ఉన్నాము. సో ఏంటి రీజన్స్ అంటే ఏం చెప్తారు అసలు సందీప్ గారు? తెలుగులో సామెత ఉందండి, అన్ని ఉన్నా అల్లు నోట్లో ఏదో ఉంది అని చెప్పేసి. సో అదే జరుగుతుంది ఆర్సీబీకి. చిన్నస్వామి అనే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ని వాళ్ళ ఫోర్ట్రెస్ గా, వాళ్ళ కంచుకోటగా మార్చుకోలేకపోయారు. ఓవరాల్ గా ఆర్సీబీ 250-251 మ్యాచ్లో ఆడుతోంది. అందులో వాళ్ళ విక్టరీ పర్సెంటేజ్ అనేది 50% కన్నా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందని 250లో దాదాపుగా సగం మ్యాచ్లు వాళ్ళు చిన్నస్వామిలో ఆడారు. చిన్నస్వామిలో వాళ్ళ విక్టరీ పర్సెంటేజ్ 47-48 ఉంది. సో చిన్నస్వామిలో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళ మ్యాచ్లు ఓడిపోతున్నప్పుడు ఏ టీం అయినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టతరం అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2009 బయట ఆడారు, ఫైనల్స్కి వెళ్ళారు. తర్వాత మీరు 2020, 21, 22 చిన్నస్వామిలో ఆడలేదు, ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ప్లే ఆఫ్స్లో ఆడిన లాస్ట్ 2 టైంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు వాళ్ళు. సో వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న టీం ఇలాంటిది, వాళ్ళకున్న సమస్య లాంటిది. 2016లో అద్భుతంగా ఆడారు, చిన్నస్వామిలో కూడా మ్యాచ్లు గెలిచారు. వాళ్ళు బ్యాటింగ్ అద్భుతంగా జరిగింది, బాగా ఆడారు, ఫైనల్స్ దాకా వెళ్ళారు. ఆ తర్వాత 17, 18, 19 చిన్నస్వామిలో ఆడారు, ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. సో ఆ గ్రౌండ్ అనేది వాళ్ళకి ఇబ్బంది. దానికి తోడు వాళ్ళ టీం మేనేజ్మెంట్ అనేది ఫ్యూచర్ ప్లానింగ్ మీద వాళ్ళు కొన్ని కోర్సెస్ చేయాలేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఏమాత్రం తెలియదు. వాళ్ళకి ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని రిటైన్ చేయాలి, ఎవరిని ట్రేడ్ చేసుకోవాలి, ఎటువంటి రీతిలో వాళ్ళ టీం ముందుకు తీసుకెళ్ళాలి. మారిపోయాడు, కోచ్ మారాడు కదా, కోచ్ మారాడు. ఇప్పుడు ఆండీ ఫ్లవర్ తీసుకొచ్చారు, బట్ స్టిల్ సమ్హౌ దే ఆర్ హ్యావింగ్ దట్ ప్రాబ్లం. లాస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ వాళ్ళ కాంబినేషన్ అనేది కుదిరింది. అండ్ మంచి పని ఏం చేశారంటే, అంతకు ముందు మ్యాచ్ లో కూడా కేకేఆర్ తో 1 పరుగుతో ఓడిపోయారు, అదే టీంని ఆడించారు. సో అలా కొంచెం కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. అసలు ఏమాత్రం కంటిన్యూటీ లేని స్క్వాడ్ ఆర్సీబీ. సో అది కంటిన్యూటీని మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలనేది. ఆ టీంకి తగ్గట్టుగా చిన్నస్వాములు ఎటువంటి వికెట్లు వస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు కసరత్తు చేయాలి. అండ్ సందీప్ గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో కోహ్లీకి సంబంధించి ఒక 2 విషయాలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి, ట్రోల్ అవుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆయన స్ట్రైక్ రేట్ గురించి. అసలు ఎంత పేలవంగా ఆడుతున్నాడు, బాల్స్ ఎక్కువ తినేస్తున్నాడు, తక్కువ రన్స్ చేస్తున్నాడు అంటే ఏంటి అసలు, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? 2 innings లో ప్రధానంగా దీనికి కారణం అండి. ఇప్పుడు పంజాబ్కి అగేన్స్ గా 77 ఎంతో కొట్టాడు, 50 బాల్ ఆడి, బట్ అది చేస్ చేస్తున్నప్పుడు. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాజస్థాన్ రాయల్స్ కి అగేన్స్ గా కొట్టిన 100 అండ్ ఈ ఇన్నింగ్స్ లో కొట్టిన 50, ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ గా కొట్టిన 50. రెండిట్లో కూడా పవర్ ప్లే తర్వాత స్లో అయ్యాడు. అండ్ ఆ 100 కొట్టిన ఇన్నింగ్స్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 14-15 ఓవర్ నుంచి మళ్ళీ యాక్సలరేట్ చేశాడు. బట్ ఈ ఇన్నింగ్స్ లో ప్రాబ్లం ఏమైపోయిందంటే, పవర్ ప్లే అయిపోయిన తర్వాత మొదటి 6 ఓవర్లు అయిపోయిన తర్వాత, మొదటి 6 ఓవర్ల తర్వాత అతని స్కోర్ 33 ఎంతో 18 బాల్స్ లో. ఆ తర్వాత 25 బాల్ ఆడాడు అతను, 25 బాల్ ఆడి 18 కొట్టాడు. సో 33 of 19, 32 of 18 అక్కడ. అండ్ ఆ తర్వాత మళ్ళీ 53 of 41, 42 ఎంత. సో ఇది సివియర్ గా ఒక ఇబ్బందికరమైన ఒక అంశం. అతను షాట్లు ఆడలేదంటే షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు, బాల్ స్లోగా వచ్చింది, షాట్లు కొట్టలేకపోయాడు.
అండ్ అందుకే అతను అవుట్ అయినప్పుడు కూడా చాలా తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళాడు. ఇంకొక 2-3 ఓవర్లు ఉంటే కనుక ఆ స్ట్రైక్ రేట్ని మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ అది జరగట్లా. అండ్ అది ఏమవుతుంది అంటే స్లోనెస్ ఆఫ్ ద వికెట్ వల్ల, కొంచెం స్మార్ట్గా బౌలింగ్ చేయడం వల్ల, అండ్ అతని కొన్ని షాట్స్ అనేవి బ్లాక్ చేశారు. స్లోగా మీరు వికెట్ల మీద వేస్తుంటే ఆఫ్ సైడ్ ఆడలేడు, ఫ్రీగా ఆఫ్ సైడ్ బాగా ఆడగలడు కోహ్లీ. ఆ ఫ్లిక్ షాట్ ఆడడానికి ఆ పేస్ అనేది సరిపోవట్లేదు. సో అక్కడ ఫీల్డర్ని పెట్టి బ్లాక్ చేశారు. సో కాస్త తెలివి కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేసింది. జయదేవ్ ఉనాద్కట్ యాక్చువల్లీ కోహ్లీని బాగానే ఇబ్బంది గురి చేశాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్పిన్నర్లు కోహ్లీని కట్టడి చేస్తున్నారు. పవర్ ప్లే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్పిన్నర్ వచ్చినా ఎవరు వచ్చినా ఓ బాల్ గాల్లో కొడతాడు, ఫీల్డర్ మీద దాటిందంటే అది 4. బట్ ఇక్కడ అలా కాదు, గాల్లో కొట్టినా ఎదురు క్యాచ్ అన్నా వెళ్తుంది లేదా ఫీల్డర్కి సింగిల్ అన్నా వెళ్తుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ ఇంకా వాళ్ళ దగ్గర మ్యాచ్లు అనేవి లేకపోలేదు, వాళ్ళ దగ్గర ఇంకా 5-6 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ ఒక్క ఫ్యాక్టర్ని అతను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తాడు. అండ్ ఒక రకంగా ఇండియన్ ప్రిపరేషన్, వరల్డ్ కప్ ప్రిపరేషన్కి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా స్లో వికెట్లే కనిపిస్తాయి. ఏప్రిల్ అంతా కూడా ఆ హీట్ వేవ్ ఏదైతే ఉందో, మే వరకు కూడా హీట్ వేవ్ ఏదైతే కొనసాగుతుందో పిచ్చుల్ని కాస్త స్లో చేస్తుంది. సో ఈ ఒక ప్రిపరేషన్గా దీన్ని భావించుకొని వెళ్ళాలి. ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు కూడా ఇదే ఒక నానుడి ద్వారా ఫుల్ రూమర్ వెళ్ళిపోయాయి. స్లో వికెట్ల మీద కోహ్లీ స్ట్రైక్ రేట్ అనేది వర్క్ కాదు, అతను T20 వరల్డ్ కప్కి అవసరమా అన్నట్టుగా కూడా ఒక రూమర్లు వెళ్ళిపోయి బాగా పెద్ద ప్రబంధనాన్ని సృష్టించాయి. అతను లేకుండా వాళ్ళు ఏం ఫ్లైట్ ఎక్కరు, అందులో డౌటే లేదు. కాకపోతే ఇటువంటి ఒక చిన్న ప్రిపరేషన్ అనేది ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. బట్ ఈస్ అ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది. ఓవరాల్గా అతని స్ట్రైక్ రేట్ చూస్తే కనుక అరౌండ్ 140 దాకా ఉంది. సో అందులో పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్క ఆ పవర్ ప్లే తర్వాత ఒక 7 to 12 ఆ 5 ఓవర్లలో ఇఫ్ యూ కెన్ డూ బెటర్, అది హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇందాక నేను చెప్పినట్లు 2 విషయాలు అన్నాను కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు కోహ్లీ ఈజ్ అ వరల్డ్ క్లాస్ క్రికెటర్. ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ తన దగ్గరే ఉంది. ఎంత బాగా ఆడతారో మనందరికీ తెలిసిందే. అండ్ ఎంత కోట్లాది మంది ఆయన్ని ప్రేమిస్తారో మనకు తెలిసిందే. అయినా సరే కొంతమంది హేటర్స్ క్రియేట్ చేసిందేమో తెలియదు కానీ, సో కోహ్లీ బేసికల్లీ ఆ పంజాబీ. ఆయన పంజాబ్ లో పుట్టారు. ఓకే. సో బ్రాటప్ కానీ ఫస్ట్ ఆడింది కానీ ఢిల్లీ, అండ్ ఇప్పుడు బెంగళూరుకి ఐపీఎల్ ఆడుతున్నారు. సో ఈ 3 టీమ్స్ కూడా ఇప్పుడు దాకా విన్ అవ్వలేదు, ట్రోఫీ గెలవలేదు. సో దానికి కూడా రీజన్ ఈయనే అన్నట్లుగా పెద్ద ప్రతిదానికి అతనే కారణం అంటే ఎట్లా? అదే కదా. ఇది జరుగుతూనే ఉంటాయండి ఇవన్నీ. ఇప్పుడు అతను సాధించినంత ఘనత ఏదైతే ఉందో చాలా తక్కువ మంది సాధించగలరు. అతను సాధించినది ఏమన్నా ఉంది అంటే కనుక అది ఐపీఎల్ ట్రోఫీ. సో దాన్ని పట్టుకొని అతన్ని మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. T20 వరల్డ్ కప్ కూడా అతనికి లేదు, కానీ T20 వరల్డ్ కప్లో లాస్ట్ 3 T20 వరల్డ్ కప్లో అతనే హైయెస్ట్ స్కోరర్. సో అంతకుముందు సీజన్ అతను అంతకుముందు ఏదో జరిగిన ఇది కూడా తను సరిగ్గా ఏం ఆడలే. బట్ T20 వరల్డ్ కప్ వచ్చేసరికి ఈజ్ డెఫినెట్లీ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. సో ఇవన్నీ ఇంకా ఉండేవి. ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటే ముగ్గురికి సిమిలారిటీలు ఉన్నాయి. ఒకటి కోహ్లీ సిమిలారిటీ సరిగ్గా బాగానే ఉంది, కానీ ముగ్గురికి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు గెలవట్లేదు. ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ, ఆర్సీబీ కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు గెలవరు. ఢిల్లీ అన్న కాస్త కంటిన్యూటీని మెయింటైన్ చేస్తూ వచ్చారు, కానీ అందుకే వాళ్ళు కొంచెం లాస్ట్ 4-5 ఏళ్ళకి 2 సార్లు ఏదో ఫైనల్స్కో ఏదో వెళ్ళడం అనేది కనిపించింది. కానీ పంజాబ్ ఆర్సీబీ కన్నా దారుణంగా మార్చేస్తూ ఉంటారు ఈ టీం. సో అందుకే ఆ 2 టీంలు అలా ఉన్నాయి. ఓకే. సో పాయింట్ చేసి మాట్లాడడం సరికాదు. సో తను సాధించిన తన అచీవ్మెంట్స్ ఏంటి చూసి మాట్లాడాలి. అది కోహ్లీ దగ్గర తీసుకెళ్ళి నవ్వు వదిలేస్తాడు, వదిలేస్తాడు అంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ మ్యాచెస్ అన్ని కూడా ఆర్సీబీ కనుక విన్ అవుతూ వెళ్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి సందీప్ గారు? తెలుగులో ఇంకో సామెత ఉందండి, చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అని. ఆర్సీబీకి ప్రస్తుతానికి అలాగే ఉంది. ప్లే ఆఫ్స్ అనేది మర్చిపోలేడు. ప్లే ఆఫ్స్ కష్టం. వాళ్ళ నెట్ రన్ రేట్ చూడండి ఎంత నెగిటివ్లో ఉందో. అది కూడా ఒక 8 మ్యాచ్లు ఆడిన తర్వాత అలాంటి నెగిటివ్ నెట్ రన్ రేట్ ఉంది అంటే వాళ్ళు ఉత్త గెలుపుతో సరిపోదు, భారీ గెలుపులు కావాలి. అంత భారీ గెలుపులు ప్రతి మ్యాచ్లో వస్తాయనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పైగా వాళ్ళు గెలిస్తే సరిపోదు. ఇక్కడ వాళ్ళు అన్ని గెలుచుకుంటూ వెళ్తే 14 పాయింట్కి వెళ్తారు. బట్ వాళ్ళతో పాటు లక్నో ఓడిపోవాలి, చెన్నై ఓడిపోవాలి, కేకేఆర్ కొన్ని పాయింట్స్ డ్రాప్ చేయాలి, ఎస్ఆర్హెచ్ కొన్ని పాయింట్లు డ్రాప్ చేయాలి, అండ్ మొత్తం ఉదయించిన సూర్యుడు తూర్పును కాకుండా పడమర రావాలి. ఇలాంటివన్నీ జరుగుతాయి. అవి జరగవు, కష్టం. అది వాళ్ళకి తెలుసు. అది ఫాఫ్ ఒప్పుకున్నాడు, విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు. ప్లే ఆఫ్స్ అనేది వాళ్ళకి ఇంకా ఆలోచనే లేదు. వాళ్ళకు ఉన్నదల్లా మిగతా ఈ ఉన్న 5-6 మ్యాచ్ల్లో ఇండివిజువల్గా వాళ్ళ ఫామ్ని వాళ్ళు బెటర్ చేసుకోవడం. ఫ్యాన్స్ కొన్ని మంచి మ్యాచ్లు ఆడి అరే థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ చేశారు, సారీ మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోతున్నాం, బట్ మా టీం ఇది అని చెప్పేసి ఒక మంచి క్యారెక్టర్ అనేది ఎగ్జిబిట్ చేయడం. నెక్స్ట్ సీజన్కి ఎవరిని రీటైన్ చేసుకోవాలి, ఎవరిని రీటైన్ చేసుకోకూడదు, ముగ్గురిని రీటైన్ చేసుకోవాలంటే ఎవరా ముగ్గురు, నలుగురు అంటే ఎవరా నలుగురు, 5గురు అంటే ఎవరా 5గురు, వాటి మీద దృష్టి సారించాలి. సో ఈ సీజన్ ఈస్ డన్ ఫర్ దెమ్. ఈ సీజన్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మంచి క్రికెట్ ఆడి
గెలిస్తే ఓకే, గెలవకపోతే మంచి క్రికెట్ ఆడు. ఇప్పుడు కోల్కతాకి వెళ్ళారు, అక్కడ ఓడిపోయినందుకు ఎవరేం అనలేదు వాళ్ళు, అంత బాగా పోరాడారు కదా వాళ్ళు, లాస్ట్ 1 run తోనే ఓడిపోయారు వాళ్ళు. సో అలాంటి ఒక మంచి క్రికెట్ ఆడే ప్రయత్నం చేయాలి వాళ్ళు. ఓకే, సో గుజరాత్ టైటాన్స్ కి ఎంత వరకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళకి చెప్పాను కదండి, ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక వాళ్ళు కూడా ఒక ఎవ్రీ మ్యాచ్ ఇంకా మస్ట్ విన్ సిచ్యువేషన్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ 4 విజయాలు వచ్చినా కూడా ఇందాకే మనం మాట్లాడుకున్న క్లోజ్ విజయాలు, వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కొంచెం ఇబ్బందుల్లోనే ఉంది. సో వాళ్ళు కూడా ప్రతి మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయారంటే దిల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్, అందులో డౌటే లేదు. ఎందుకంటే దిల్ హ్యావ్ టు ఫేస్ టాప్ 4 టీమ్స్ లో 2-3 ఫేస్ చేయాలి వాళ్ళు నెక్స్ట్ ఉన్న వాళ్ళ మ్యాచ్లో. సో అటువంటి పరిస్థితుల్లో దే హ్యావ్ దట్ ప్రాబ్లమ్ విత్ దెమ్. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఏదో ఒక చిన్న హోప్, ఓకే ఫైన్ బాగానే ఉంది అనుకుంటారు. లేదంటే కనుక దే హ్యావ్ అ ట్రెమెండస్ ప్రాబ్లమ్. ఓకే, సో వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయా? అదే అంటే ఒకవేళ వాళ్ళు సహా కాకుండా మాథ్యూ వేడ్ ఓపెనింగ్ తెచ్చుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తే, కీపర్ ప్లేస్ లో కీపర్ వచ్చాడు, ఇక 100 ప్లేస్ లో దగ్గర ఇంకెవరిని ఇండియన్ బౌలర్ అనేది తెచ్చుకున్నా బాగానే ఉంటుంది. మరి అది చేస్తే కనుక స్టార్టింగ్ అనేది బాగుంటుంది. వెయిడ్ని నమ్మాలా కాదా అనుకుంటే కేన్ విలియమ్స్ అనేది తెచ్చుకోండి. కేన్ విలియమ్సన్ తీసుకొచ్చి ఆడించండి, 1 down ఆడించండి. లేదంటే కనుక సహా ప్లేస్ లో కేన్ విలియమ్సన్ ఓపెన్ చేయించండి. బీఆర్ శరత్ అక్కడ 1 down 3 down అక్కడ ఆడించండి. 1 down సాయి సుదర్శన్ తీసుకొని రండి. 2 down మీరు మిల్లర్ చేత ఆడించండి. 3 down మీరు షారుఖ్ ఖాన్ చేత ఆడించుకోండి. 4 down 5 down అక్కడ బీఆర్ శరత్ చేత ఆడించుకోండి. ఐ థింక్ దిస్ ఇస్ వే దట్ వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటే వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళకి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, సో చూద్దాం మ్యాచ్ ఏం జరుగుతుందో సందీప్ గారు. అండ్ 2 టీమ్స్ నుంచి కూడా వరల్డ్ కప్ కి ఎవరికి డోర్స్ ఓపెన్ అవుతాయి? ఇప్పుడు గుజరాత్ నుంచి మీరు మాట్లాడుకుంటే కనుక అమంగ్ ఆల్ ద ప్లేయర్స్ అండి ఎక్కువ అవకాశం ఉండేది గిల్కి. గిల్ కాకుండా ఐ డోంట్ థింక్ ఆ టీం నుంచి ఎవరిన వరల్డ్ కప్కి వెళ్తారు నాకైతే అనిపించట్లేదు. ఉమేష్ యాదవ్ లేడు, మోహిత్ శర్మ కష్టం అండి, బాగానే వేసినా మన మ్యాచ్ బాగా పరుగులు ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ కష్టమే మోహిత్ శర్మ. ఉమేష్ యాదవ్ మాట్లాడుకున్నాం లేడు, జయంత్ యాదవ్ ఛాన్స్ లేదు, సాయి కిషోర్ ఇస్ వెరీ యంగ్, ఇప్పుడే ఆ ఫీల్డ్ లోకి రాడు. ప్రాబ్లీ స్టాండ్ బై గానో లేకపోతే ఇంకేదో ట్రావెల్ స్టాండ్ బై గానీ తీసుకెళ్ళచ్చు, కానీ స్క్వాడ్ లోకి అయితే రాడు. సాహా ఇస్ గాన్, అతనికి అవకాశం లేదు. విజయ్ శంకర్కి ఎటు తిరిగే అవకాశం లేదు. సో ఓన్లీ గిల్కే అవకాశం. గిల్ కూడా రావాలంటే ఓపెనర్ గానే ఆడుతున్నాడు. సో తన కాంపిటీషన్ జైస్వాల్తో, తన కాంపిటీషన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో. వాళ్ళిద్దరు అలాగో టీంలో ఉంటారు. వీళ్ళు జైస్వాల్ కూడా మన సెంచరీ కొట్టాడు, వాళ్ళు పైగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అన్ని విధాలుగా కూడా మీకు గిల్కి కష్టంగానే కనిపిస్తాం. స్క్వాడ్తో ఉంటాడా, ట్రావెల్ స్టాండ్ బై గా వెళ్తాడో తెలియదు. ఇదే గిల్ లాస్ట్ ఇయర్ గిల్ మీరు చూసుకుంటే కనుక 900 దాకా పరుగులు కొట్టాడు ఐపీఎల్. ఆ గిల్కి ఈ గిల్కి తేడా ఉంది. ఆ గిల్ అంటే ఖచ్చితంగా డౌటే లేదు, ఈ గిల్కి డౌట్లు వస్తున్నాయి. సో అది ఒక ప్రాబ్లం కనిపిస్తుంది. ఆర్సీబీ నుంచి కోహ్లీ డెఫినెట్లీ ఇన్, అందులో దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. సిరాజ్ తెలియదండి, సిరాజ్ తీసుకెళ్తారని అనుకుంటాను, ఎందుకంటే హాస్ బిన్ కన్సిస్టెంట్లీ గుడ్. అతను ఇంటర్నేషనల్ T20 అనేది పెద్దగా నంబర్స్ లేవు అతను మాట్లాడడానికి, కానీ లాస్ట్ ఇయర్ T20 ఐపీఎల్ అతను చాలా బాగా బౌలింగ్ వేసాడు. ఈసారి మాత్రం బ్యాడ్ సీజన్ కాదనట్లేదు, బట్ స్టిల్ సమ్హౌ హి కెన్ పర్ఫార్మ్ ఎక్కడో అక్కడ. మరి 15లో పెడతారా, ట్రావెల్ స్టాండ్ బైలో పెడతారా తెలియదు, కానీ ఫ్లైట్ అయితే ఎక్కుతాడు సిరాజ్. ఓకే, అండ్ సందీప్ గారు ఇంకొక క్వశ్చన్ సోషల్ మీడియా గురించి. సో సోషల్ మీడియాలో ఈ మధ్య ఇంకొకటి కూడా ఎక్కువగా వైరల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో. సో ఏదో ఫిక్సింగ్ జరుగుతున్నాయి, టాస్ కూడా ఏదేదో టాస్ విషయంగా ఎక్కువగా. సో ఏంటి దాని గురించి మీరేం చెప్తారు? ముంబై అండ్ ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ ఇట్లా వెనక్కేసేసరికి మ్యాచ్ రెఫరీ ఆ టాస్ చూసి ఇలా తీసేపోతే ఇలా తిప్పి తీసాడని చెప్పేసి ఏదో కెమెరా యాంగిల్ అట్లేదో కన్వే అయింది. దాన్ని పట్టుకొని ఇంకా టాస్ ఫిక్స్ అయింది. దానికి 2 లాజికల్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి, అలా తీస్తున్నప్పుడు నిజంగా ఒక కెమెరా ట్రిక్ వల్ల కూడా ఒక ఇల్యూజన్ ఉంటుంది ఇలా తీస్తున్నప్పుడు. ఎందుకంటే మనం ఇలా తీసాం అనుకోండి, చిన్న ఇలా తీస్తే తమ్ పైకి వచ్చిందంటే దాని అర్థం తిప్పినట్టు కూడా కాదు, అది ఇలాగే చూసినట్టు. సరే పోనీ తిప్పాడు అనుకోండి, ఇప్పుడు హెడ్స్ పడింది, ఇటు తిప్పి చూస్తే టైల్స్ ఉంది, ఇటు తిప్పాను కాబట్టి ఇక్కడ టైల్స్ కనిపించింది, సో హెడ్స్ పడింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా అది సరైన నిర్ణయం అవుతుంది. సో అది ఏమైందంటే అదే ఫాఫ్ డూప్లెసీ ప్యాట్ కమిన్స్ కి చెప్పాడు అన్నమాట, ఇలా టాస్ ఇలా అతను మీమ్ గురించి చెప్పాడు, అతనేమి దీని గురించి చెప్పాలా, మీమ్ గురించి చెప్పాడు. అలాంటి మీమ్ చేశారు అనుకోని నీకు అది బాగా వైరల్ అయిపోయేసరికి, అది కూడా ఇట్ కేమ్ ఫ్రమ్ ముంబై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువ టీమ్స్ అవన్నీ. సో ఇంత గందరగోళం జరిగిపోతుంది, కోహ్లీ ఫ్యాన్స్ అంతా దాన్ని వైరల్ చేస్తున్నారు, ఇట్లా కాదు అని చెప్పి ఇంకా జూమ్ చేస్తాను టాస్ మీదకి, ఇటువంటి రూమర్లు ఏవి రాకుండా. సో మంచిగా జరిగింది, అంత సినిమా అవసరం లేదు దానికి, సరే ఎనీవే మంచిగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ అనాలిసిస్. సో చూద్దాం ఈ రోజు మ్యాచ్ ఏం జరుగుతుందో.